నెర్మెల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రచారంలో స్థానికుల నుంచి సొంత పార్టీ నాయకులే రంజిత్ రెడ్డిని నిలదీశారు. తన మండలానికి ఏం చేశావు, ఒక్క ట్రైన్ ఆపలేకపోయాం, మాట్లాడడానికి వస్తే కూడా అవకాశం ఇవ్వలేవు అంటూ డౌన్ టౌన్ రంజిత్ రెడ్డి అంటూ స్థానిక నాయకులు రంజిత్ రెడ్డిని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండలంలోని ఏకాంబేరేశ్వర ఆలయంలో నుంచి ప్రారంభమైన ప్రచారం బషీరాబాద్ మండల కేంద్రానికి మధ్యాహ్నానికి చేరుకుంది. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులైన జయరాం చారి అనే వ్యక్తి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, బషీరాబాద్ మండలానికి గతంలో ట్రైన్ ఆపాలని విజ్ఞప్తి చేసినా కూడా ఏమాత్రం కనికరించలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడని నిలదీశారు. దీంతో రంజిత్ రెడ్డి తెల్లముఖం వేశారు. సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు, మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము. ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఓటేయాలో మనం నిర్ణయించుకొని ఓటేయాలి. ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతిరోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్. జై భారత్. ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయవస్తున్నాను. ఈరోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడలేకపోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా. ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరూ రావాలి, దయచేసి రావాలి. మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మాట్లాడడానికి పోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నా.